జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం ఓనామాలు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు అంటూ ఆగ్రహం. నేడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదల చేసిన హోంమంత్రి అనిత 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసినట్లు వెల్లడి. అలనాటి సినీ నటి రాధికకు అస్వస్థత, డెంగ్యూగా నిర్ధారించిన వైద్యులు. అది అన్నదాత సుఖీభవ కాదు, సుఖీభవ అంటూ ప్రభుత్వ పథకంపై వైఎస్ షర్మిల సెటైర్లు. జనవరి 26 నాటికి అందుబాటులోకి 4000 మెగావాట్ల విద్యుత్ వెల్లడించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరని